క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కూడా మనం ఒక ముఖ్యమైన అంశమును చూసుకుందాం ప్రియులారా. అదేమిటంటే, క్రీస్తుని సత్యము క్రైస్తవులందరికీ చేరినదా అనేటువంటి ఒక అంశమును బట్టి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యము ప్రపంచవ్యాప్తంగా చాలా విస్తరించి ఉంది. కానీ క్రైస్తవులందరి చేతికి క్రీస్తు అలనాడు బోధించినటువంటి, క్రీస్తు తర్వాత అపోస్తులు బోధించినటువంటి సత్యము అందరికీ చేరిందా అని మనం చూస్తే ప్రియులారా, ఇది చాలా సందేహముగా ఉంది. సరే, ఈ కోణములో మనం ఎందుకొరకు ధ్యానం చేయాలి అని చూస్తే ప్రియులారా, మనమందరము కూడా యేసుక్రీస్తు ద్వారా పరసంబంధమైన పరిశుద్ధ పిలుపులోనికి ఆహ్వానించబడ్డాం. అందువలన మనం పరలోకమునకు వెళ్ళాలంటే, ఆ అమరత్వమైన జీవమును, ఆ వాడబారిని స్వాస్థ్యం మనం పొందుకోవాలంటే మనకు ప్రాముఖ్యమైనది క్రీస్తు మూలంగా వచ్చిన సత్యం ప్రియులారా. ఎందుకంటే ఈరోజు మనం నిత్యజీవం పొందుకోవడం చాలా గొప్ప విషయం అండి, చాలా కష్టం. ఏమంటే, మనము ప్రారంభ కాలంలో దీని గురించి చూస్తే ప్రియులారా, దేవుడు ఎంత సులభముగా ఆదాముని నిత్య జీవంలోని సృష్టించాడు. వాస్తవంగా చూస్తే దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు ప్రియులారా ఆదాముని. దేవుడు ఎలాగైతే, యెహోవా దేవుడు ఏ రీతిగా అయితే సమస్త విశ్వ యావత్తును సృష్టించి ఆయన రాజాది రాజుగా ఉన్నాడో, పరిపాలిస్తున్నాడో, అదే విధముగా దేవుడు ఈ భూమిని కూడా సృష్టించి ఆదామును సృష్టించి అన్ని జంతువులను అతని పాదముల క్రింద ఉంచాడు ప్రియులారా. అతనికి మహిమా ప్రభావములతో అతనిని కిరీటము తరింపచేసిన వాడిగా చూచాడు. చూడండి, ఆదాం ఎంత గొప్ప ఆశీర్వాదం నొందినవాడండి. ఆయనను సృష్టించి ఆయనకు ఒక సాటి అయిన సహాయమునిచ్చి, ఆయనకు వాటన్నిటి జంతువులు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, ప్రతి పశువులు, ప్రతి అన్నిటి సృష్టిని, అన్నిటి మీదను దేవుడు సకల అధికారమునిచ్చాడు. నీవే దానికి పేరు పెట్టని చెప్పి వాటి మీద ఒక గొప్ప ఆధిపత్యం ఇచ్చాడు. ఓకేనా? అది మాత్రమే కాదండి, అతనికి ఇప్పుడు మనకు కలుగుతున్నటువంటి ఏ భయము, చింత, దిగులు, వేదన, కన్నీరు, ఇవి ఏమి కూడా ఆయనకు తెలియదు ప్రియులారా సృష్టించినప్పుడు. కాబట్టి ఆయనకు ఇంత ఒక ఆధిపత్యం ఇచ్చాడు, సాటి అయిన సహాయమునిచ్చాడు, నిత్య జీవములోనే దేవుడు ఆయన సృష్టించాడు ప్రియులారా. అయితే ఆ దంపతులు చేసుకున్నటువంటి ఆ అతిక్రమము చేత, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు నిత్య జీవాన్ని కోల్పోయారు. వారికి ఏమైతే దేవుడు మహిమా ప్రభావముతో కిరీటము ధరింపజేసి అన్నిటినీ వారికి లోపరిచాడో, ఆ ఆధిపత్యం కోల్పోయినారని మనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో చూడగలం. యాక్చువల్లీ కీర్తన గ్రంథం 8వ అధ్యాయములో మనము 4 నుంచి 7 వచనం వరకు ఆదాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం గురించి రాయబడి ఉంది. అయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే అతడు వాటిని ఇంకా పూర్తిగా కలిగి ఉండలేదు, పోగొట్టుకున్నట్టుగా ఉంది. సో ఇది మాత్రమే కాకుండా అతను మరణమును పాపము చేసి శాపగ్రస్తుడై మరణమనే జీతాన్ని తానును తన భార్యను పొందుకోవడం కాకుండా లోకములో అందరికీ ఆ పాపమును, ఆ శాపాన్ని, ఆ మరణాన్ని సంప్రాప్తమయ్యేలాగా చేసేస్తాడు. అది మాత్రమేనా? వారు నిత్యజీవం పోయింది. అది మాత్రమేనా? వాటి మూలముగా ఈ లోకములో ప్రతి మానవాళి కూడా అపవాది సాతాను క్రిందకు వాని వశములో వెళ్ళిపోయింది ప్రియులారా. సో అలా ఉన్నప్పుడు దేవుడు ఎంతో ఇష్టపడి సృష్టించిన సృష్టి కదా, వారిని అలాగే విడిచిపెట్టకుండా ఉండు నిమిత్తం దేవుడు ఏం చేశాడు? ఈ సమస్త ప్రజల మధ్యలో తనకంటూ ఒక జనాంగమును ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాం మూలంగా.
అబ్రహాంకి ఎంత గొప్ప వాగ్దానం చేశాండి, నీ సంతతి మూలముగా భూలోకంలోని వంశములన్నీయు ఏమండి ఆశీర్వదించబడును అని అన్నాడు కదా. ఆ రీతిగా అబ్రహాము, ఇసాకు, యాకోబు, ఆ తర్వాత 12 గోత్రాలు ఇజ్రాయెల్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమి? ఈ ఇజ్రాయెల్ను చక్కగా ఏమండి నీతి మత్వములను నడిపించి ఏమండి వీళ్ళ మూలముగా ఈ ప్రపంచానికి ఒక మంచి పరిస్థితి కలిగించాలి అని అలనాడు ముందుగానే దేవుడు ఏం చేస్తాడు, నీ సంతతి మూలముగా భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదిస్తానని చెప్పి ఏం చేశాడు, ఇజ్రాయెల్కు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అయితే వాళ్ళు దాన్ని పాటించారా అని మనం చూచినప్పుడు చక్కగా లేఖనం చెప్తుందండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును నీతిమంతుడుగా లేదు అని మనం లేఖనం చూడొచ్చండి. అది రోమాపత్రిక 3వ అధ్యాయం 20-21 వచనంలో ఉంది ప్రియులారా. సో ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే దేవుడు ఎంతో ఇష్టపడి సృష్టించిన సృష్టి ఆదాము ద్వారా వచ్చిన సంతతి. మరి ఒక వైపు చూస్తే ఇజ్రాయేలున వాళ్ళు కూడా ఆ రీతిగానే దూరం అయిపోయినప్పుడు ఏమండి దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుని, తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించాడు. ఎందుకొరకు? ఈ సమస్త మానవాళిలో ఉన్నటువంటి పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి ఒక గొప్ప విముక్తిని, విమోచనను, రక్షణను కలిగించాలని దేవుడు ఏం చేశాడంటే తన ఏకైక కుమారుని ఇచ్చాడు. మనకు తెలుసు యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలా గొప్ప ప్రణాళిక దేవునికి లోకం మీద ఉంది ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు మరి వారికి అనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి నిత్య జీవము ఇవ్వాలనేది దేవుని యొక్క ఆశ. అయితే అందు నిమిత్తమే వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈ లోకమునకు ఆయన వచ్చి ఏమని చెప్పాడంటే ప్రియులారా, తన గురించి చాలా చక్కగా పరిచయం చేశాడు. చాలా అంటే తన యొక్క పుట్టుకను గురించినటువంటి ఉద్దేశాన్ని ఎంత చక్కగా చెప్తున్నాడంటే చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో చక్కగా చెప్తున్నాడు ప్రభువుల వారు. యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. చూసారా, యేసు ఎందుకోసం వచ్చాడంటే ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచే వరకు నిత్య జీవం ఉందని చూసాం. అయితే ఆ నిత్య జీవం ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే సత్యమునకు సాక్ష్యం ఇచ్చిన కొరకే నేను పుట్టి తిని, ఇందుకొరకే నేను ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడండి. అప్పుడు యేసు చెప్పినటువంటి ఆయన మాటలోని ఆ ప్రాముఖ్యతను మనం గుర్తించాలంటే ఆయన వచ్చింది దేనికి, ఆయన పుట్టింది దేనికంటే ప్రియులారా, సత్యమునకు సాక్ష్యం ఇచ్చేదాని కొరకు ఆయన పుట్టాడని చెప్పాడు. అలాగే యోహాను 14:6 మనకు తెలుసు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాలేడు. అప్పుడు యేసులోనే సత్యం ఉంది, యేసే సత్యమై ఉన్నాడు. అలాగని యోహాను సువార్త 1:17 ఏముందంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చెను, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును వచ్చెను. కాబట్టి ఏమండి, యేసుక్రీస్తు మనిషి యొక్క పాపమును తీసివేయట కొరకు వచ్చిన యేసుక్రీస్తు ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏమంటే సత్యము. ఏమండి, ఇంకొక చోట్ల చెప్తాను, ఎందుకంటే ఆయన యాక్చువల్లీ ఏమండి ఆయన వచ్చినప్పుడు ఇజ్రాయేలుల నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడితిని అని అన్నాడు కనాను స్త్రీతో. అలాగనే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తమ శిష్యులను, తన అపోస్తులను ఎవరి యొద్దకు వెళ్ళమని చెప్తున్నాడంటే మీరు ఇజ్రాయేల్ వాళ్ళ దగ్గర మాత్రమే వెళ్ళండి అని చెప్తున్నాడండి. అలాగా ఆయన ఒక సందర్భంలో చెప్పేటప్పుడు యూదులను ఉద్దేశించి ఒక మాట చెప్తాడండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, ఇక్కడ మనకు నిత్య జీవం ఇచ్చేటువంటి యేసు ఒక విషయంను హైలైట్ చేస్తున్నాడు ప్రియులారా. అదేమిటి? సత్యము అని చెప్తున్నాడు. ఏమండి, తనను నమ్మిన యూదులతో
ఆయన ఏమంటుంటే నా వాక్యమందు నిలిచిన వారైతే, ఏమండి, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. కాబట్టి సత్యము అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని అక్కడ యూదులకు చెప్తున్నాడు. ఏమంటే మీకు స్వతంత్రం కావాలంటే మీరు సత్యం గ్రహించాలి. మీరు సత్యం గ్రహించాలంటే నా వాక్యం ముందు నిలిచి నాకు నిజముగా మీరు నిలిచినటువంటి వారుగా ఉండాలి అని చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇలాగా ఆయన చెప్పాడు కదా. అయితేను ఆ సందర్భంలో ఆ కాంటెక్స్ట్లో మనం చూస్తే యేసుక్రీస్తు ఏమైతే తన మాటను చెప్పాడో ఆ మాట వాళ్ళు నమ్మలేదని 36, 37 వచనం ముందు చూడండి. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. చూసారా, మీలో నా మాటకు నా వాక్యమునకు చోటు లేదు. అక్కడేం చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళల్లో యేసు కూర్చున్నటువంటి మాట నిలిచి ఉండకపోవడం చేత వాళ్ళకి సత్యం లేదు, సత్యము లేకపోవడం చేత వాళ్ళకి స్వతంత్రం లేదు. నెంబర్ 1 ఏమంటే వాళ్ళు ధర్మశాస్త్రం అనే కాడి క్రింద ఉన్నారు, దాని నుంచి వారికి విముక్తిని కోల్పోయినారు. అది మాత్రమే కాదు, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి వారు పొందవలసిన రక్షణ వాళ్ళు ఏం చేశారండి ప్రియులారా? యూదుల్లో చాలా మంది వాటిని కోల్పోయిన విషయం మనం బాగా గుర్తించాల. ఇందులో మనం ఏమి ముఖ్యంగా చూడాలంటే ప్రియులారా, అలాగనే యేసుక్రీస్తు వచ్చి బోధించాడు. బోధించి ఆయన జీవించి ఆయన మరణించి ఆయన పునరుత్థానుడై వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అలాంటి యేసుక్రీస్తుని ఏమండి దేనిలో వెదకాలి అని ఆయన చెప్పి వెళ్ళాడు చూడండి. ఎందుకంటే ఆయన జీవించింది 33.5 సంవత్సరం శరీరంలో, 3.5 సంవత్సరం ఆయన పరిచర్య చేశాడు. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయం చెప్పి, నన్ను మీరు వెదకండి, నన్ను మీరు వెదకండి. ఎందుకంటే ఈయన సత్యం అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈయనను వెదకడం అంటే ఈయన యొక్క సత్యము, ఈయన బయలుపరిచిన సత్యమును వెదకంటే దేంట్లో వెదకాలా? యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూడండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఏమండి, ఎంత చక్కగా మీరు లేఖనమును పరిశీలించాలి, దాని వలననే మీకు నిత్య జీవము. ఇప్పుడు చూడండి, యోహాను 3:16 ఏముంది? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. యేసుని విశ్వసించే వానికి నిత్య జీవం ఉంది. అయితే ఆ యేసుని ఏమని చెప్తున్నాడు? మీకు నిత్య జీవం ఎలా కలుగుతుందంటే, ఎలా దొరుకుతుందంటే, లేఖనముల యందు మీరేం చేయాలా? పరిశీలించాలా. దాని మూలముగానే మీకు నిత్య జీవము దొరుకుతుంది. కాబట్టి ఏమండి, అవి నన్ను గురించి ఏం చేస్తా ఉంది? సాక్ష్యం ఇస్తా ఉంది. అప్పుడు యేసే సత్యమై ఉన్నాడు. ఆ యేసును గురించిన సత్యము లేఖన పరిశీలనలోనే మనకు దొరుకుతుందనే విషయాన్ని మనం చాలా ఇంపార్టెంట్గా మనం మైండ్లో పెట్టుకోవాలి ప్రియులారా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనము పైన అనేక విషయం చూసాం, వాక్యం చూసాం. ఏమని చెప్పాడంటే, నేను సత్యము నిమిత్తం సాక్ష్యం ఇచ్చేదాని కొరకే పుట్టానని చెప్పాడా? ఏమండి, అలాగనే యోహాను 1:17 మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యం వచ్చింది. తర్వాత నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యం వచ్చింది వాస్తవమే. కానీ క్రైస్తవులు ఈరోజు యేసు నుంచి ఏది మాత్రం ఎక్కువ పొందుకున్నారు తెలుసా? కృపను పొందుకున్నారండి. ఆయన నామమునందు విశ్వాసం ఉంచితే, ఆయన నా కొరకు చిందించిన రక్తమును మీద నేను నమ్మకం ఉంచితే, నా కొరకే వచ్చిన నమ్మకం ఉంచిన వలన విశ్వాసమును బట్టి వాడు నీతిమంతుడు అవుతాడు. సో దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. కానీ యేసుక్రీస్తులో మూలముగా కృపను పొందుకునే క్రైస్తవులు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సత్యాన్ని సంపూర్ణంగా పొందుకున్నారంటే ఇది చాలా సందేహంగా ఉంది ప్రియులారా. ఓకేనా? ఎందుకంటే నంబర్ 1, మొదటగా యేసుక్రీస్తు ద్వారానే సత్యం ఇవ్వబడింది. నంబర్ 2, ఆయన చనిపోయిన తర్వాత
ఆయన అభిషేకించినటువంటి, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తుల మూలంగానే యేసు యొక్క సత్యం అనేది అందరికీ వెళ్ళాలి ప్రియులారా. అయితే ఇలా క్రీస్తు యొక్క సత్యమును, క్రీస్తు తర్వాత అపోస్తుల మూలంగా చెప్పబడిన సత్యము క్రైస్తవులందరి ఎడల చేరినదా అని అంటే అది చాలా సందేహం. ఏమంటే అందరి ఎడల క్రీస్తు యొక్క సత్యం వెళ్ళి చేరలేదు. ఎలా మనం దీన్ని నిర్ధారించగలము అని చూస్తే, క్రీస్తు యొక్క సత్యము క్రైస్తవులందరి చేతిలో ఉందంటే ఈరోజు ఇన్ని వేల డినామినేషన్స్ ఎందుకు ఉండాలా? క్రైస్తవుల మధ్య ఇన్ని సంఘ విభజనలు, చీలికలు అనేది ఎందుకొరకు జరగాల అని మనం ఆలోచించాల. మీరు చూస్తే ఆది అపోస్తలుల కాలంలో సంఘములో అందరూ విశ్వసించిన వారందరూ చాలా చక్కగా ఏకము. ఎందుకంటే అప్పుడు సత్యం ఉంది, ఏ విధమైనటువంటి దుర్బోధ మిక్స్ కాల. కానీ వాళ్ళు తర్వాత బోధించేటప్పుడు ఒకవైపు యోహాను శిష్యుడు కానీ, మరి ఒకవైపు పేతురు కానీ, మరి ఒకవైపు పౌలు కానీ, ఆ భయం వచ్చింది వాళ్ళకి. మా తర్వాత వచ్చే సంఘములు ఏమవుతుంది, సత్యం అన్నది మరుగవుతూ సత్యము కల్పితం ఏమవుతుంది, అసత్యం అన్నది వస్తుందని, క్రీస్తు విరోధి వస్తాడని, రకరకాల బోధలు వస్తాదని, మేము ప్రకటింపని యేసు గురించి ప్రకటించబడుతుందని ఏం చెప్పారు వాళ్ళు? ఆల్రెడీ ముందుగానే చెప్పారండి. ఎలాగ అది కూడా చెప్పారండి, గొర్రె చర్మమును వేసుకున్న క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలో వచ్చి మందను కనికరింపకుండా తీసుకొని వెళ్ళిపోదురు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చి ఏం చేస్తారు? అప్పుడు ఇవన్నీ దీని అర్థం ఏమిటండి? యేసు చెప్పడంలో కానీ అపోస్తలులు చెప్పడంలో కానీ అర్థం ఏమిటంటే సత్యము అందరి చేతికి సత్యంగా పోయి చేరదు. తర్వాత కాలంలో సత్యం ఏమవుతుందండి, పూర్తిగా అంతరించబడదండి. కాకపోతే సంఘములో చాలా వరకు ఏమైపోతుందంటే క్రీస్తు చెప్పిన సత్యం వెళ్ళి చేరడానికి బదులు అసత్యము, అబద్ధ బోధ ఏమవుతుంది, పోయి చేరుతుందని క్లియర్గా చెప్పారు. అదే రకంగా చూస్తే క్రైస్తవ సంఘమును మనం చూసినప్పుడు అనేక సంఘములో పాలబోధనే ఈరోజు పెంచి పోషిస్తున్నారు. కానీ బైబిల్లో ఇంకొక ఆహారం కూడా ఉంది. పాలబోధ ఉన్నట్టు బలమైన ఆహారం కూడా ఉంది. కానీ మ్యాక్సిమం మనం క్రిస్టియన్ చూస్తే పాలబోధ చేతనే పెరుగుతున్నారు, కానీ బలమైన ఆహారము క్రైస్తవుల చేతికి పోనే లేదని చెప్తున్నారండి. చూడండి, దీన్ని మనము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనము ఆ చివరి వచనంలో ఎంత చక్కగా చెప్తా తెలుసా ప్రియులారా? 11వ వచనం చూడండి. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయములు అనుభవం లేనివాడై ఉన్నాడు. చూసారా, అది కూడా ఒక ఆహారమే. పాలు కూడా అంటే క్రీస్తుని కూర్చున్న మూలోపదేశం కూడా ఉండాలి మనకు. కానీ వాడు ఆ స్టేజ్లోనే ఉండిపోతే ఎట్లా? ఇప్పుడు కూడా బిడ్డలు పుడుతున్నారండి. చిన్న శిశువుకు పాలు ఇవ్వచ్చు. 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా పాలు ఇస్తే ఆహారం పెట్టకుండా వాళ్ళు బలవంతులుగా, బలాఢ్యులుగా ఉంటారా? బాగా చక్కగా పెరుగుతారా, ఎదుగుతారా ప్రియులారా? కాదు కదా. అదేలాగానే ఆత్మీయ జీవితంలోనూ కొంతకాలం వరకే పాలబోధ, తర్వాత ఏముండాలా? బలమైన ఆహారం ఉండాలి కదా. అందుకే చెప్తాడు చూడండి 14వ వచనంలో, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి. అంటే ఇప్పుడు వయస్సు వచ్చింది, కానీ వయస్సు వచ్చిన తర్వాత క్రైస్తవుడైన అనేక సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? వాడు మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగునంటే, చాలా క్రైస్తవ సంఘములో చాలా మంది పాలబోధ చేతనే పెంచేస్తున్నారు, కానీ బలమైన ఆహారం వాళ్ళకి ఇవ్వడం లేదు. ఎందుకంటే తెలిసిన వాడు పోషిస్తాడు, తెలియనివాడు ఏం చేస్తాడు? పోషించలేడు. అందుకే చెప్తాడు చూడండి 6వ అధ్యాయంలోనే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మును కూర్చిన బోధయు, హస్త నిక్షేపణములను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. అంటే ఇది పునాది. స్టార్టింగ్ కొంతకాలం వరకే ఈ పాలబోధ అవసరం. పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూల ఉపదేశమును మాని. సో మూలము ప్రారంభంలో కొన్ని ఉపదేశం ఉండాలి క్రీస్తు గురించి. తర్వాత రొటీన్గా ఏండ్ల తరబడి, దశాబ్దముల తరబడి అదే ఇవ్వకూడదండి. ఏం చెప్పడం? క్రీస్తును కూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోతాము అని చెప్పాడు ప్రియులారా. అయితే
చాలా వరకు సంఘంలో రెండు విషయం మనం గుర్తించాలా. పాలబోధనే బోధిస్తూ బలమైన ఆహారం బోధించలేకపోతున్నారు. అలాగని పాలబోధనే తాగుతూ బలమైన ఆహారం భుజించలేకపోవడం ఒక బలహీనం. రెండవది, క్రీస్తు చెప్పినటువంటి సత్యము అనేకులు ఎడలు వెళ్ళి చేరలేదు అనే విషయాన్ని మనము గుర్తించాలి ప్రియుల. ఇది మనము బాగా ఎందుకంటే ఇప్పుడు సంఘము క్రైస్తవులు అంటే మనము కూడా క్రైస్తవులే, మనము కూడా ఎన్నెన్నో సంఘములు ఉన్నాం. సో ఇప్పుడు మనం ఎలాగ నడిపించబడుతున్నామో మనం ఏం చేయాలి ప్రియులారా, గుర్తించాలి కదా. చక్కగా చెప్తాడు, మనం నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలా. మా యోహాను 17:3 అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటయే నిత్య జీవము. ఓకే, అప్పుడు నిత్య జీవం పొందాలంటే యెహోవా సత్య దేవుని గురించి తెలుసుకొని ఉండాలా, యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటే. అంటే యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటే ఏం తెలుసుకోవాలా, ఆ యేసు ఏమని చెప్పాడు, లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు కనుక అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిన. అంటే అవి అంటే ఏమి, లేఖనములోని సత్యం ఉంది. యోహాను 8:37 అదే చెప్తున్నాడు, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యం గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పారు ప్రియులారా. అలా ఉన్నప్పుడే ప్రియులారా, క్రీస్తు మూలంగా వచ్చిన సత్యం మనకు సంపూర్ణంగా దొరికినప్పుడే మనము నిత్య జీవను పొందుకుంటాం. అలా లేదంటే మన పరిస్థితి ఏమి. ఇప్పుడు చూడండి, లోకము నిత్య జీవము వాళ్ళకి లేదంటే ఎందువల్ల లేదు? లోకము ఏం చేయలేదంటే తన యొక్క సొంత జ్ఞానము చేత దేవుని అంగీకరించలేదు. చూడండి ఎంత చక్కగా చెప్తారండి. 1 కొరింథీ 1:18 కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:18 చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అప్పుడు సిలువను గూర్చిన వార్త లోకానికి ఎలా ఉంది? వెరితనముగా ఉంది. అయితే రక్షించబడుచున్నటువంటి ఆరాటము తీవ్రత కలిగిన వానికి అది ఎలా ఉంది? దేవుని యొక్క శక్తి. ఇప్పుడు వానికి ఎలాగా వెరితనంగా కనిపిస్తుందంటే చూడండి, 20వ వచనం చదవండి. 20 జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన ఎను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇప్పుడు లోకము ఎందుకొరకు నిత్యజీవం పొందుకోలేదంటే వాళ్లకు తనకున్నటువంటి లోక జ్ఞానం చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త వాళ్ళకి వెరితనంగా కనిపించింది. సో లోకము ఎందుకొరకు నిత్యజీవం సంపాదించుకోలేకపోతుంటే తనకున్న సొంత జ్ఞానం చేత, లోక జ్ఞానం చేత నిజమైన దేవుణ్ణి, ఆయన కుమారుడిని వాళ్ళు రక్షణ పొందేదానికి, వాళ్ళు నిత్యజీవం పొందడానికి ఏం తెలుసుకోవాలో అది తెలుసుకోలేదు కనుక వాళ్ళు ఫూలిష్ అయిపోయినారండి. ఓకేనా, ఇది లోకం పరిస్థితి. ఇప్పుడు క్రైస్తవులు నిత్యజీవం పొందుకోవాలంటే వీళ్ళకేం కావాలా? ఇప్పుడు చూడండి, ఒకటి లోకం నిత్యజీవం పొందుకోలేకపోతుందంటే తమకున్న జ్ఞానం చేత పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు యేసు ఎవరి కోసం వచ్చాడు? యూదుల కొరకు కదా వచ్చాడు, ఇజ్రాయేళ్ల కొరకు వచ్చాడు కదా. అయితే ఏ ఇజ్రాయేళ్ల కొరకు అయితే అని వచ్చాడో వాళ్ళే ఏం చేశారు? యేసుక్రీస్తుని సిలువ మరణంకి అప్పగించారు. అయిపోయిందా? ఆ తర్వాత ఏమైంది? అపోస్తులు అందరూ కూడా ఎవరికి వెళ్ళి ఫస్ట్ సువార్త చెప్పారు? ఈ ఇజ్రాయేల్కే చెప్పారండి. అయితే కొన్ని సందర్భంలో మీరు చూస్తే ఎవరి వల్ల వాళ్ళకి సమస్య జరిగిందండి? పేతురుకు కానీ, యాకోబుకు కానీ, పౌలుకు కానీ. అసలు యాక్చువల్లీ వీళ్ళందరూ హతసాక్షులు. ఏ జనాంగం వల్ల ఆ పరిస్థితి తెచ్చుకున్నారండి వీళ్ళు? స్టెఫన్ని కొట్టి చంపింది ఎవరు? సో ఇవన్నీ చూస్తే ఇజ్రాయేలులో ఏం చేసేసారండి? ఆ రక్షణ సువార్తను, సత్యంను గురించిన బోధను విస్మరించారు ప్రియులారా. చూడండి, పౌలు ఎంత చక్కగా చెప్తాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం.
అప్పుడు పౌలును బర్నబాయు ఉమ్, ధైర్యముగా ఇట్లనిరి, ఉమ్, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, ఉమ్, అయినను మీరు దానిని త్రోసివేసి ఉమ్, మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు ఉమ్, కనుక ఉమ్. ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఆ, చూసారా ఎంత క్లియర్ గా ఉంది చూడండి. వీళ్ళందరూ ఇజ్రాయెల్కే వెళ్ళి చెప్పారు, కానీ వీళ్ళు దానిని విసర్జించి తమ్మును తాము నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకున్నారు. కాబట్టి ఆ పిలుపు నెక్స్ట్ ఎవరికి వెళ్ళిందంటే అన్యజనులకు. ఈరోజు మనం కూడా ఈ భారతదేశంలో ఉన్నాం, మనమంతా ఎవరండి? అన్యజనులు, ప్రియులారా. సో ఈ రీతిగా లోకానికి నిత్య జీవం ఎలా పోగొట్టుకున్నారంటే తమకున్న సొంత జ్ఞానం చేత దేవుని ఎరుగకుండినందున సువార్తను అంగీకరించగా అలా పోగొట్టుకుంటే, ఇజ్రాయేలులు ఏం చేశారు? యేసుక్రీస్తుని, అపోస్తులను, శిష్యులను, వారి మూలంగా వచ్చిన రక్షణ సత్య సువార్తను విస్మరించి వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. నెక్స్ట్ ఈ అవకాశం ఎవరికి వచ్చింది? అన్యజనులకు వచ్చింది, ప్రియులారా. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న కొంతమంది యూదులకు కానీ, లేదా తర్వాత ఈ 2000 సంవత్సరముగా ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్త అనేకులకు ప్రకటించబడింది కదా, క్రైస్తవులకి. ఇప్పుడు ఈ క్రైస్తవులు ఏమండి పరసంబంధమైన రక్షణ పొందాలంటే, పరలోకానికి వెళ్ళి అమరత్వమైన జీవం పొందుకోవాలంటే ఎలాగ సాధ్యమవుతుంది అని మనం చూస్తే, ఈ ఒక్క విషయం మనం బాగా మైండ్లో పెట్టుకోవాలా. సత్యము ద్వారానే ఈ యొక్క నిత్య జీవాన్ని మనము పొందుకోగలం. ఎందుకంటే యేసు చెప్పిన విషయం మరలా గుర్తించుకోవాలా. యోహాను 5:39లో లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచచ్చు, మీరు వాటిని పరిశోధించుచున్నారు గనక అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి ఆ లేఖనములో దాగి ఉన్నటువంటి సత్యము అందరి ఎడల వెళ్ళి చేరిందా? ముఖ్యంగా క్రైస్తవులందరికీ సువార్త వెళ్ళిందండి, అది నేను కాదని చెప్పను ప్రియులారా. కానీ క్రైస్తవులందరికీ సత్యము వెళ్ళి చేరిందా అని చూస్తే ఖచ్చితంగా లేదు. ఎందుకు వెళ్ళి చేరలేదంటే, చూడండి, సువార్త ఈజీగా వెళ్ళి చేరింది, కానీ సత్యము మర్మముగా ఉంది, మరుగుగా ఉంది ప్రియులారా. చూడండి, ఆ మాట యేసు ప్రభు చక్కగా చెప్తున్నాడండి. ఎందుకంటే దేవుని యొక్క సత్య సువార్త బైబిల్లో ఎలాగా ఇవ్వబడింది అని మనం చూస్తే, లూకా సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. లూకా 8:10. ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఏమండి, ఎంత బాగా దేవుని రాజ్య మర్మము. అప్పుడు దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో, ముఖ్యంగా పరలోకమునకు వెళ్ళాలంటే ఆ రాజ్య సువార్త ఎలాగా ఉందంటే ప్రియులారా, మర్మముగా ఉంది. ఇప్పుడు కాబట్టి అది కొందరికి క్లియర్గా దాంట్లో ఉన్న భావం అన్నది బయలుపరచబడింది, కానీ కొందరికి అది ఒట్టి ఉపమానంగా మాత్రమే వెళ్ళిపోయిందని యేసే చెప్తున్నాడు. ఓకేనా? ఇక్కడ కాబట్టి దీన్ని మనం ఏం గ్రహించాలంటే, క్రైస్తవులందరి ఎడల ఈ అమూల్యమైన సత్యం వెళ్ళి చేరలేదు. చాలా లేఖనం మనం ఆధారం ఉంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనం. కొలస్సీ 1:25-26. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును. అప్పుడు దేవుని వాక్యం ఎలా ఉంది? ఎప్పటి నుంచి ఎలా ఉంది ప్రియులారా? యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మముగా ఉంది. సో ఆ మర్మముగా ఉన్న వాటిని సంపూర్ణంగా ప్రకటించుటకు నన్ను దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడని పౌలు చాలా సంతోషించి చెప్తున్నాడండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది చూడండి. 1 కొరింథీ 2:7.
దేవుని జ్ఞానము ఉమ్, మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఉమ్. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఏమండి, దేవుని జ్ఞానం అంత ఓపెన్ గా లేదు, ఈజీగా దొరికే మరి లేదు ప్రియులారా. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. మరుగుగా ఉంది దేవుని యొక్క జ్ఞానం. ఓకేనా? తర్వాత చూడండి, ఎఫెసీ 3:5. ఈ మర్మం ఇప్పుడు ఉమ్, ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు ఉమ్, అపోస్తలులకును ఉమ్, ప్రవక్తలకును ఉమ్, బయలుపరచబడి ఉన్నట్టుగా ఉమ్, పూర్వకాలమందు ఉమ్. మనుషులకు తెలియబడలేదు. చూసారా? చూడండి, దేవుని వాక్యము ఏమండి పూర్వకాలం డిఫాల్ట్ గా ఎలాగా ఉంది అని మనం చూస్తే చెప్తున్నాడండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ఏమండి ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టు పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. అప్పుడు పూర్వము నుండి, యుగముల నుండి, తరముల నుండి దేవుని వాక్యం ఎలా ఉందంటే, అప్పుడు ఎలాగైతే మర్మముగా ఉందో ఈ 2000 సంవత్సరం క్రైస్తవులలో కూడా చాలా వరకు అది మర్మంగానే ఉంది ప్రియులారా. అది మనం బాగా గుర్తించాలా. చూడండి, అదే అధ్యాయం 11. దేవుడు ఉమ్, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన ఉమ్, నిత్య సంకల్పము చొప్పున ఉమ్, పరలోకములో ప్రధానులకును అధికారులకును ఉమ్, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఉమ్, ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి ఉమ్, శోధింప శక్యము కాని ఉమ్, క్రీస్తు ఐశ్వర్యమును ఉమ్, అన్యజనులలో ప్రకటించుటకును ఉమ్, సమస్తమును సృష్టించిన దేవుని యందు ఉమ్, పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఉమ్, ఏర్పాటు ఎట్టిదో ఉమ్, అందరికిని తేటపరచుటకును ఉమ్, పరిశుద్ధుల అందరిలో అత్యల్పుడనైన నాకు ఉమ్. ఈ కృప అనుగ్రహించెను. కాబట్టి చూడండి, ఎలా ఉంది అని మనం చూస్తే ఏమండి, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు మరుగై ఉండిపోయింది, ఆ మర్మముగా ఉండిపోయింది ప్రియులారా. అఫ్ కోర్స్ ఇది యేసు మూలంగా, అపోస్తుల మూలంగా ఏమందంటే తెలియపరచబడిందండి. కానీ అది తెలుసుకునే విషయంలో ఎంతో మందికి అది ఏమవ్వలేదు, ఇంకా వెళ్ళి రీచ్ అవ్వలేదు. చూడండి, అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. కాబట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, ఇప్పుడు ఇవన్నీ మొదటి శతాబ్దములో అపోస్తుల మూలముగా చక్కగా రివీల్ అయింది ప్రియులారా. ఓకేనా? అయితే ఇవి తర్వాతి కాలములో ఏమైంది తెలుసా ప్రియులారా? అది మనం బాగా గుర్తించాలి. తర్వాతి కాలములో చాలా వరకు సత్యం ఏమైపోయిందండి, మరుగుగా అయిపోయింది ప్రియులారా. ఎందుకంటే చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన ఉమ్, అనుభవ జ్ఞానము నిమిత్తమును ఉమ్, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు ఉమ్, మన అందరి విశ్వాస విషయములో ఉమ్, నా నిజమైన కుమారుడగు తీతుకు ఉమ్, శుభమని చెప్పి వ్రాయున్నది. ఉమ్, ఆ నిత్య జీవమును ఉమ్, అబద్ధం ఆడనేరని దేవుడు ఉమ్, అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఉమ్, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఉమ్, ఆజ్ఞ ప్రకారము ఉమ్, నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన ఉమ్. తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. చూడండి, ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే, అబద్ధమాడజాలని దేవుడు ప్రారంభము నుంచి ఆ నిత్య జీవం గురించిన వాగ్దానము, దాని గురించిన నిరీక్షణను, ముఖ్యంగా దేవుని భక్తికి కావాల్సినటువంటి వాటిని అనగా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును పొంది ఆ యొక్క విశ్వాసము చేత ఏమండి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందుట చేతనే నిత్య జీవం పొందేటువంటి ఒక అవకాశం ఉంది. అయితే సంఘములోనే ఆ రోజులు వాళ్ళు ఎంత క్లియర్గా సంఘములో సత్యం అన్నది లేకుండా పోతుంది, సంఘములో అబద్ధమైనటువంటి బోధన వచ్చేస్తుందని చాలా క్లియర్గా చెప్పాడు ప్రియులారా. ఇది చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
11వ అధ్యాయము 2-3 వచనంలో చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనంలో చెప్తున్నాడు పౌలు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇది బాగా ఈ కాంటెక్స్ట్ ని ఎంత మిక్స్ చేస్తున్నాడు. దేంతో కలుపుతున్నాడంటే, క్రీస్తుకు నేను కన్యకనుగా మీరు ఉండాలని, పవిత్రమైన సంఘముగా ఉండాలని, అసత్యమే లేని సత్యము కలిగిన సంఘముగా మీరు ఉండాలని, జీవితంలోనూ పరిశుద్ధంగా ఉండాలని మిమ్మును క్రీస్తుకు ప్రదానం చేశాను, ఆయన వరుడుగా మీరు వధువుగా. కానీ ఏమైపోతుందని భయం ఉందంటే నాకు, ఎంత చక్కగా చెప్తున్నాడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి, దేంట్లోనండి, క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారేమో. క్రీస్తు యొక్క సత్యం కరెక్ట్గా, స్పష్టముగా, క్లారిటీగా, ప్యూరిటీగా వెళ్ళిందండి. అయితే తర్వాతి కాలములో ఏమైపోయిందంటే, క్రీస్తు యొక్క ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి, ఆ సత్యం నుండి, నిజము నుండి తొలగిపోతారేమో అని భయము. ఎందుకంటే ప్రియులారా, ఒక విషయం మనం బాగా గుర్తించాలా. సర్పము హవ్వ ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడ? ఏదైనా తోటలో దేవుడు క్లియర్గా చెప్పాడు, మీరు ఆ పండు తిను దినము నిశ్చయముగా చచ్చదమన్నాడు. ఇప్పుడు అక్కడ ఆ దంపతుల్లో హవ్వ దేవుడు చెప్పిన మాట మీద నమ్మిందా, సర్పము చెప్పిన మాట నమ్మిందా? దేవుడు చెప్పాడు, తినకూడదని చెప్పాడు, అంతవరకు ఉన్నారండి. ఎప్పుడైతే సర్పం వచ్చి మీరు చావనే చావరు, మీరు దేవతల వలె అయిపోతారంటే, దేవుని మాటను విసర్జించి సర్పం చెప్పిన మాటని నిజమని ఏం చేసింది? ఆమె నమ్మినట్లుగానే క్రైస్తవులు కూడా అలాగనే మోసపరచబడతారేమో అని నాకు భయముగా ఉంది అని చెప్పాడండి. సో ఇవన్నిటిని బట్టి ఇంకా చాలా ఉంది కదండి. అబద్ధ ప్రవక్తలు వస్తారని, అబద్ధ బోధకులు వస్తారని, గొర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తోడేలు వచ్చి మందని కనికరించకుండా తమ వెంట ఈడ్చుకుని పోదురని చెప్పాడే యేసు. అలాగనే శిష్యులు కూడా చెప్పారే. దేని ఉద్దేశించి? సత్య బోధను ఏమైందండి, అక్కడ చాలా కల్పితం అయిపోతుందని. అది మాత్రమే కాదు, చూడండి ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-3 దాకా చూడండి. 1 తిమోతి 4:1-3లో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇది ఎక్కడ జరిగేది? ఇది సంఘములో జరిగే విషయాలు, ఇది బయట జరిగేది కాదు. ఇది క్రైస్తవ సంఘములో జరిగే విషయాలు. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును. సైతాన్ అక్కడ ఏం చేస్తాడు? సర్పం ద్వారా హవ్వను మోసం చేస్తాడా? అదే భయం పౌలుకునిందా? అదే పౌలు తిమోతికి పర్సనల్ గా చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఏమని? కడవరి దినములలో అబద్ధికుల వేషధారణ వలన, సత్య సేవకుల మారంగానే అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధల యందును లక్ష్యముంచి. పరిస్థితి వచ్చేసింది. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి బోధను అనుసరించి విశ్వాసాన్ని, సత్యాన్ని పెంపొందించుకొని పరలోకానికి వెళ్ళవలసిన క్రైస్తవ సంఘముల మధ్య ఎటువంటి పరిస్థితి వచ్చేసిందంటే, నంబర్ 1 అబద్ధికులు వస్తారు, నంబర్ 2 వేషధారణ కలిగినటువంటి వాళ్ళు వస్తారు. వచ్చి మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచే విధంగా వీళ్ళు బోధిస్తారు. అందువల్ల వీళ్ళ విశ్వాసం ఏమైపోతుంది ప్రియులారా?
భ్రష్టపట్టిపోతుంది. ఇది మాత్రమే కాదు, చూడండి మరి ఒక విషయం మనం చూద్దాము. ఇప్పుడు పౌలు ఎక్కడైతే భయపడినాడని చెప్పాడు కదా, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి 14-15 వచనం ఏం చెప్తుంది చూడండి. 2 కొరింథీ 11, 14, 15. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఎంత క్లియర్ గా చెప్పాడండి. యాక్చువల్ ఇంకా పైన వచ్చి చెప్తున్నాడు, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొను వారునయుండి. అపోస్తులు యేసుక్రీస్తుకి 12 మంది. అయితే ఆ క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు. చూడండి, నిజమేమి? యేసు ఆయనే సత్యం. అలాగానే వెలుగుదూత వేషం ధరించుకొని సైతాన్ వస్తాడంట. ఇప్పుడు నిజమైనటువంటి క్రీస్తు యొక్క అపోస్తులు ఎవరున్నారో ఆ అపోస్తుల్లాగా దొంగ అపోస్తులు కూడా వస్తారంట. అర్థమైందండి? ఏమండి? అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. ఇలాగంతా వస్తారా అంటే ఆశ్చర్యం ఏం కాదు, వస్తారు. చెప్తున్నాడండి, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వాని క్రియలు చొప్పున వారికి అంతం కలుగును. ఇవన్నీ ఎక్కడ జరిగే విషయాలండి? క్రైస్తవ సంఘములో జరిగే విషయాలు. మీరు 1 తిమోతి 4:1 నుంచి చూసుకున్నా, ఇదే 2 కొరింథీ 11 అధ్యాయంలో 1 నుంచి 3 చూసుకున్నా, ఇదే 13-14 వచనం చూసుకున్నా, ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది ప్రియులారా? క్రైస్తవ సంఘంలో జరిగేటువంటి విషయం గురించే చాలా క్లియర్గా చెప్తున్నాడు. అది మాత్రమే కాదు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 ఎంత క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు వీడు సైతాను వచ్చి బోధించేది ఏమండి? దొంగ అపోస్తుల వేషం వచ్చి బోధించేది వీడు మోసం చేసినాడంటే క్రైస్తవులు కూడా ఏది ఇష్టపడతారో తెలుసా అండి? చదవండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చూసారా? సంఘమే అదే అక్కడ చెప్పాడు కదా, విశ్వాస భ్రష్టులగుదని. విశ్వాసము భ్రష్టత్వం పోయి, ఇప్పుడు విశ్వాసం అంటే యేసు మీద విశ్వాసం, కానీ అతి పరిశుద్ధమైన విశ్వాసం. యూదా పత్రికలు చెప్పినట్టు మిమ్ముల్ని మీరు ఏం చేయాలి? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని యందు మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు. ద మోస్ట్ హోలీ ఫెయిత్ అంటే సత్యమును నమ్మేదే అతి పరిశుద్ధమైన విశ్వాసం. సో ఆ విశ్వాసములు విలీనమైపోతారు, భ్రష్టులైపోతారు. ఎందుకు? అబద్ధికుల వేషధారణ వలన ఏమంటారు ఆత్మల యందును దెయ్యముల బోధ యందు బోధించబడు సంఘం ఏమవుతారండి? విశ్వాసుల పాపము అట్లక్కడ విశ్వాస విషయం భ్రష్టులైపోతారండి. అందువల్ల వీళ్ళు ఎలా తయారైపోతున్నారంట, జనులు హితబోధను సహింపక, మంచి బోధ వాళ్ళకి ఇష్టం ఉండదు, దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, సంఘముల విశ్వాసుల పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోతుంది చూడండి. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలమును వచ్చును. సంఘమే అటు అయిపోయింది. బోధించేవారు తెలియకుండా అటు బోధిస్తారు, సైతాను వాళ్ళని అలాగా వాడుకుంటాడు. విశ్వాసులు కూడా ఏమైంది? సత్యం మీద ఇంట్రెస్ట్ లేకుండా కల్పన కథల వైపు, పిట్ట కథలు వినేదానికి సంఘం ఏమైపోతుందంట? అలవాటైపోతుందంట. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, సంఘములో క్రైస్తవులు అందరి దగ్గర సత్యం వెళ్ళిపోతుందంటే ఎందుకు ఇన్ని హెచ్చరికలు చెప్పాలా యేసు ప్రభు? ఎందుకు ఇన్ని హెచ్చరికలు చెప్పాలా అపోస్తలులు? చూడండి ప్రియులారా, ఇది మనం బాగా జ్ఞానయుక్తంతో మనం దీన్ని పరిశీలించాలా. కాబట్టి ప్రియులారా, ఒక విషయం మనం గుర్తించాలా, సత్యము ఎవరి ఎద్దనైతే ఉండదో వాళ్ళు అబద్ధముని కలిగి ఉంటారు. ఇది చూడండి, యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము
21వ వచనం. మీరు ఉమ్, సత్యం ఎరుగని వారైనందున ఉమ్, నేను వ్రాయలేదు గాని ఉమ్, మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఉమ్, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను ఉమ్. మీకు వ్రాయిచున్నాను. అర్థమైందా అండి? ఇప్పుడు మీరు సత్యం ఎరుగని వారైనందున, సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయటం లేదు. అంటే మీకు సత్యం తెలియలేదని నేను రాయడంలా, మీరు దాని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను. అంటే మీరు సత్యములో ఉన్నారంటే మీలో అబద్ధం ఉండదు. మీరు సత్యమును ఎరుగలేదంటే మీ దగ్గర ఏముంటుంది? అబద్ధమే ఉంటుంది. కాబట్టి ఇది చూడండి, అప్పుడు సత్యం అన్నది మన దగ్గర లేదంటే మన దగ్గర ఉన్నది అబద్ధం. ఇప్పుడు సత్యము ఎవరికి లేదో వాళ్ళు పరలోకానికి పోతారా? ఇది మనం చాలా సీరియస్గా ఏం చేయాలి, మనం దీన్ని పరిశీలించాలా. చూడండి, తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఉమ్, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను ఉమ్, మీరు సత్యమును నమ్ముట వలనను ఉమ్, రక్షణ పొందుటకు ఉమ్. దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక. చాలండి, అర్థమైందా? మనం రక్షణ పొందాలంటే ఏమండి, అంటే రక్షణ అంటే ప్రారంభంలో మనం పొందినటువంటి మారు మనసే కాదండి. అది మనం రక్షణ పొందేదానికి ఒక ప్రారంభ ఘట్టం. బైబిల్లో శ్రేష్టమైన రక్షణ, గొప్ప రక్షణ అంతా ఉంది ప్రియులు. అంటే ఏమంటే మనం మరణం వరకు ఈ క్రైస్తవ జీవితంలో నమ్మకంగా ఉండి మరణిస్తే యేసు ప్రభు వచ్చినప్పుడు మనల్ని మొదటి పునరుత్థానంలో పాల్గొల వరకు లేపుతాడే, అదిదా గొప్ప రక్షణ, అదిదా శ్రేష్టమైన రక్షణ. ఓకేనా? అది పొందాలంటే మనకేది ముఖ్యము? చూడండి, ప్రభువుని ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచటం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు మిమ్మును ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. అప్పుడు యోహాన్ 3:16లో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం మనకు దొరుకుతుంది. అయితే విశ్వాసం ఉంచేసిన తర్వాత అదే యేసు ఏమని చెప్పాడు? లేఖనముల యందు మీరు పోయి పరిశీలించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. అక్కడ తర్వాత యోహాను 8:37 ఏం చెప్పినాడు? మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యం గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఇక్కడేం చెప్తున్నాడు? క్లియర్గా మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందే అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు చూడండి, విశ్వాసం ఓకే. యోహాను 1:17 చెప్పినట్టు మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసు ద్వారా కృప సత్యం. ఈరోజు చాలా వరకు క్రైస్తవ్యం యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చేస్తే చాలయ్యా, మా పాపానికి క్షమాపణ, మా శాపానికి విమోచన. ఓకే, మరణము నుండి మీకు రక్షణ ఎలా దొరుకుతుంది? సత్యం ద్వారానే దొరుకుతుందని ఇక్కడ మనం అనేక లేఖలను చూస్తున్నాం. అది మాత్రం కాదు, చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూసారా ఎంత క్లియర్గా సత్యం అన్నది క్రైస్తవులకు ఎంత ఇంపార్టెంట్ అని ఒక లింక్ పెట్టి చెప్తున్నాడండి దేవుడు. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. మనము ప్రథమ ఫలం అవ్వాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు దేవునికి అద్వితీయ కుమారుడు. యేసుక్రీస్తు దేవుడు యేసుని ఏమని సృష్టించాడు? తన సృష్టి యావత్తులు ఆయనను ఆది సంభూతులుగా చేస్తాడు. అదే దాని తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ప్రథమ ఫలముగా ఉండాలా. క్రీస్తు వారసుడు, మనము తోడి వారసులం. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం ప్రథమ ఫలంగా అయ్యేదానికి ఏదండి ముఖ్యము? సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారం కనెను. మీరు ఎటు చూసినా ప్రియులారా, సత్యం అన్నది లేదంటే
మనం ఎక్కడికి పోలేము, పరలోకానికి మనం పోలేం. ఈ విషయం మనం బాగా గ్రహించాలి ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ మనకు సత్యం అన్నది దొరకలేదంటే, ఏమండి, మనకు సత్యము తెలియలేదంటే, మనము సత్యములో లేదంటే, అప్పుడు మనలో ఉన్నదేమీ అసత్యము, అబద్ధము. ఇప్పుడు చూడండి, సత్యం ఉంటే దాన్ని బట్టి రక్షణ పొందగలము. సత్యం లేకుండా అబద్ధము, అసత్యం ఉంటే దాని మూలముగా మనము రక్షణ పొందగలమా అన్నది మనం బాగా గుర్తించాలి, గ్రహించాలి ప్రియులారా. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 చెప్తాడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారముని ఉండేది అని చెప్తాడు ప్రియులారా. సో మనం ముఖ్యంగా ఈ సందేశమును మనం గ్రహించాల్సింది ఏమంటే, సత్యము అందరి క్రైస్తవులెల్లా పోలేదు. ఎలా చెప్పగలమంటే చూడండి, సైతాను దాన్ని తగిన పని చేస్తున్నాడు, ఏమండి, సంఘాన్ని అలాగే చెరుపుతున్నాడు. కావుననే చూడండి, ఈరోజు మీరే చూడండి, ఎన్ని సంఘాలు క్రైస్తవులు ఇంత విభజన, ఇంత చీలికలు ఎందుకు వచ్చింది? ఫస్ట్ రోమన్ క్యాథలిక్ ఉన్నింది, అదే సత్య సంబంధమైన సంఘం అయితే అక్కడి నుంచి ప్రొటెస్టెంట్స్ ఎందుకు రావాలా? ప్రొటెస్టెంట్లోనే పూర్తి సత్యం ఉందంటే అక్కడి నుంచి మెథడిస్టు, బ్యాప్టిస్టు, సెవెంత్ డే అడ్వెంటిస్టు, పెంటకొస్టు, సో ఇలాగ ఇండిపెండెంట్ చర్చెస్, వేల కొలది డినామినేషన్స్ ఎందుకు రావాలా? దేవుడు ఎలాంటి వాడు? అద్వితీయ సత్య దేవుడు, ఒకే దేవుడు, సత్య దేవుడు. యేసు ఎలాంటి వాడు? అద్వితీయ సత్య, ఏమండి, అద్వితీయ కుమారుడు. అప్పుడు సత్యం మాత్రము ఒకటి కాకుండా 2, 3, 5, 10, 50 ఉంటుందా? ఇప్పుడు సంఘం అంతా చీలినలాగా ఉంటుందా ప్రియులారా? ఆలోచించేయండి. ఇప్పుడు దేవుడు అన్న విషయంలోనే ఒకే ఏకాభిప్రాయం ఉందా క్రైస్తవుల్లో? కొందరు ఏమంటారు, దేవుడు ఒకడే, యేసు వచ్చి ప్రభువు అని అంటారండి. కానీ ఇంకా మ్యాక్సిమం క్రిస్టియన్స్ ఎలా ఉంటున్నారు ఈ రోజుల్లో? దేవుడు ఒకడు కాదు, దేవుడు ఏమని త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, 3 దేవుళ్ళు ఉన్నారు. కొందరు ఏమంటారు, ఒకరే 3 అయ్యారంటారు. లేదు 3 విడివిడిగా ఉన్నారంటారు. ఇప్పుడు దేవుని విషయంలోనే క్రైస్తవులకు ఏక అభిప్రాయం లేదు, నమ్మకం లేదు. ఓకేనా? ఇలాగ మనం చూస్తే ఎలాగుంది. ఇంకా కొందరు ఏమంటారు, 4వదిగా మరియమ్మను కూడా ఏం చేసేస్తారండి, దేవునితో కలిపిసి ట్రినిటీ కాదు, ఏమండి, ఇంకొకటి కలిపిస్తున్నారండి. సో ఇలాగా అది మాత్రం కాదండి, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలంటే యేసే చెప్పినాడు అక్కడ. సైతాను వచ్చి శోధించినప్పుడు నీ దేవుని, నీ ప్రభు అయిన దేవుని మాత్రం మొక్కి అంటే, ఈరోజు ఎంతమంది పరిశుద్ధులకు మొక్కుతున్నారు? అప్పుడు సత్యం ఉండి చేస్తున్నారు ఇవన్నీ. అలాగే మీరు చూడండి, బాప్టిజం విషయంలో చూస్తే ఏమండి, చిన్న పిల్లలకి బాప్తిసం ఇచ్చేస్తున్నారు. దాని గురించి తెలియని వయసులో చిలకరింపు బాప్తిసం ఇచ్చేస్తున్నారండి. అసలు ఒక విశ్వాసి సంఘమును 1 నెలకి 2 నెలలకు వచ్చిన వెంటనే బాప్తిసం ఇస్తున్నారు. యాక్చువల్లీ బైబిల్ ప్రకారం మనం చూస్తే బాప్తిసం అంటే ఏంది? యేసు క్రీస్తు యొక్క మరణానుభవములో ఆయన మరణం యొక్క సాదృశ్యం ముందు ఐక్యం గలవారమైనడలా ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం ముందు ఐక్యం కలవారం అవుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఉంది. వచ్చిన నెలకి 2 నెలలకంతా ముంచెలేపేస్తున్నారు, చిన్నపిల్లలకి బాప్తిజం ఇస్తున్నారు. ఇప్పుడు ఇలాగ చేసే వాళ్ళలో ఇలాగ చేస్తున్న సత్యం ఉందా? కొందరు స్త్రీలు ముసుగు వేసుకోవాలని చెప్తున్నారు, కొందరు స్త్రీలు ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు వీళ్ళొకరు అంటే ఎవరిలో సత్యం ఉంది? ఏమండి? తర్వాత మీరు చూస్తే ప్రభురాత్రి భోజనం నెలలో మొదటి వారం తీసుకునే సంఘాలు ఉన్నాయి, మిగతా ఏ వారం తీసుకోరు. కొన్ని సంఘాలు నెలలో 2వ వారం తీసుకుంటారు, కొన్ని సంఘంలో ఇయర్లీ వన్సే తీసుకుంటారు, కొన్ని సంఘంలో ఎవ్రీ వీక్ తీసుకుంటారు. ఇదేం ఆచరణ అండి ఇది? ఇలా కొన్ని సంఘంలో దశమ భాగం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు అంటారు. కొన్ని సంఘంలో అదంతా న్యూ టెస్టిమెంట్లో లేనే లేదని చెప్తున్నారు. కొన్ని సంఘంలో సేవకులు వివాహం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కొన్ని సంఘంలో దేవుని కొరకు సేవకత్వం చేయాలంటే వివాహమే చేసుకోకూడదు అంటున్నారు. ఇప్పుడు దేవుడమ్మే ఒకే దేవుడు, ప్రభు ఏమే ఒకే ప్రభు. ఏమండి? విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. సో ఇవన్నీ ఒకటే ఉంటే ఎన్ని వేల సంఘాలు ఎందుకొరకు వచ్చింది? ఇంకా చాలా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి క్రైస్తవులందరి ఎడల సత్యం వెళ్ళి చేరేదానికి సైతాను విడిచిపెట్టలేదు. ఇది మనం బాగా గ్రహించాలి. సో అప్పుడు సత్యము ఎవరి యొద్దకు లేదో
వెళ్ళలేదో, ఎవరు కలిగి ఉండలేదో వాళ్ళ దగ్గర ఉన్నది అసత్యం, అబద్ధ బోధ. ఆ అబద్ధ బోధ మూలముగా, ఆ అసత్యం మూలముగా ఒక ప్రభువుల విశ్వాసం మాత్రమే ఉంచడం చేత అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? మనమే చదివాం తెస్సలోనికీ పత్రికలో, సత్యము నమ్ముట వలన మనము రక్షణ పొందగలమని దేవుడు ఆది నుండి తన సంకల్పము చొప్పున మన మీద గురి కలిగి ఉన్నాడు. కావున ప్రియులారా, సత్యం అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సత్యమే, ఈ దేవుని వాక్యమే, ఈ దేవుని సువార్తని ఎలా ఇవ్వబడిందంట? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. అంటే ఏమండి? యేసే చెప్పారు, అది మర్మముగా ఇవ్వబడింది, అది మరుగు చేయబడింది. ఈ వచనం అంతా మీరు దయచేసి బాగా మరొకసారి చదవండి. యుగములలోను తరములలోనూ మరుగై ఉన్నటువంటి దేవుని వాక్యము, మర్మముగా చేయబడిన దేవుని వాక్యము. ఆ రీతిగా ప్రియులారా, అయితే దేవుడు రివీల్ చేయకుండా లేదండి. అలాగైతే దేవుడు పక్షపాతి అయిపోతాడు. దేవుడు అటువంటి దేవుడు కాదు. యేసుప్రభు చెప్పాడు, సత్యం మీరు గ్రహించదు, సత్యం ఏమైనా స్వతంత్రులుగా చెను. యేసుప్రభు ఏమీ దాచలా, అపోస్తులు ఏమీ దాచలా, అంతా రివీల్ చేశారండి. అది ఏం చేయాలి మనము? దాన్ని బాగా ఎందుకంటే చూడండి, ఇదేదో ఒక నాలెడ్జ్ కోసమని మాత్రం కాదు ప్రియులారా. వ్యక్తిగతముగా నేను, వ్యక్తిగతముగా మీరు, వ్యక్తిగతముగా మనమందరం రక్షణ పొందేదానికి మనం ఏం చేయాలా? వాళ్ళు థియాలజీ చేశారు, వీళ్ళకి బీటీహెచ్, డిటిహెచ్, ఎంటీహెచ్, ఇవన్నీ పక్కన పెట్టేస్తామండి. మనకు సత్యం ఉంటేనే మనం పరలోకానికి చేరగలము, మహిమగల పునరుత్థానం పొందగలం, అమరత్వమైన జీవం పొందగలం. ఏమండి? అమర్త్యమైన శరీరం మనం ధరించగలం అన్నది మాత్రం ఏం చేయాలి? మన రక్షణ కొరకు మనం చేయాలి ప్రియులారా. అదే కాకుండా మనకు తెలిసిన సత్యాన్ని మనము అనేకులకు తెలియపరిచే కార్యం చేయాలి. కాబట్టి సత్యమునకు సంబంధించి చాలా లెసన్స్, చాలా టాపిక్స్ ఉన్నాయి ప్రియులారా. ఇది సత్యం అన్నది మనకు ఎంత ప్రాముఖ్యమో ఒక ఇంట్రడక్షన్ అండి ఇది. ఓకేనా? సో దీనిని ఉద్దేశించి దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క కృపను బట్టి మనం అసలు సత్యం అంటే ఏంది, క్రీస్తు మూలంగా, అపోస్తుల మూలంగా ఎంతో కాలంగా మరుగు చేయబడిన యుగముల మీద దేవుని కలిగిన గొప్ప ప్రణాళిక అంటే ఏంది అని ఏం చేయాలండి? ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయిందండి, చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది ప్రియులారా. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు చావు లేదని చెప్పేవాళ్ళు క్రైస్తవులు, లేదు ఆత్మకు చావు ఉందని చెప్పేది క్రైస్తవులే, నరకం ఉందని చెప్పేది క్రైస్తవులే, నరకం లేదని చెప్పేది క్రైస్తవులే. సో ఇట్లా చాలా కన్ఫ్యూజ్ ఉన్నాయి ప్రియులారా. అయితే ప్రతిదానికి దేవుడు చాలా ఓపెన్గా, స్పష్టముగా దేవుని వాక్యములో సత్యం ఉంది, అన్ని ప్రశ్నకు జవాబు ఉంది. కాబట్టి దేవుని చిత్తములో రాబోయే దినములలో మనం ప్రతి వారం కూడా యుగముల మీద దేవుని కలిగిన గొప్ప ప్రణాళిక, ఈ అమూల్యమైన సత్యం అన్నిటిని గురించి కూడా మనము ప్రతి వారం ఆయా అనుకూలత సమయమును బట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ని కొన్ని పార్ట్గా డివైడ్ చేసి మనం ధ్యానించే దాని కొరకు ఎన్నో ప్రణాళికలు వేస్తున్నాం. కావున మీరు ఇవన్నిటిని కూడా పరిశీలించండి, పరిశోధించండి. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మీరు వినండి, 1-2 సార్లు వినండి, పరిశీలించండి. ఇది నిజముగా సత్యమే అయితే ఇది మీరు నమ్మి మీరు రక్షణ పొందండి. అనేక క్రైస్తవ సహోదరులకు, స్నేహితులకు, మన బంధుమిత్రులకు, సత్యము తెలియని వాళ్ళకి, దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగినటువంటి వారికి కూడా మీరేం చేయండి? షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, అందరికి తెలియపరచండి. సో ఈ విధమైనటువంటి పరిచర్య కొరకు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రేమతో మనవి చేస్తూ, ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని ఎంతో ఓపికతో వీక్షించిన మీకు అందరికీ కూడా ప్రభువు నామమున వందనం తెలుపుతున్నాం.